ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒక ఆవిడైతేనంటండి, భార్యాభర్తలు థర్డ్ పర్సన్ వల్ల ఆవిడైతే చాలా సఫర్ అయిందంటండి. ఆ భర్త అయితే తనని అస్సలు ప్రేమగా చూసుకునేవాడు కాదంట. చీటికి మాటికి గొడవలు పడటం, కొట్టడం ఇలా చేస్తూ ఉండేవాడంట థర్డ్ పర్సన్ వల్ల. ఆవిడ చాలా బాధలు పడిందంటండి భర్తతోటి. భర్త ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు కాదంట. చాలా నెగ్లెక్ట్గా ఉండేవాడంటండి. ఆమె చాలా బాధపడిందనమాట. అప్పుడైతే మన ఛానల్లో గురువుగారు గురించి చూసిందంటండి ఆవిడ. చూసి గురువుగారికి వారం రోజుల కిందట ఫోన్ చేసిందంటండి. గురువుగారైతే ఆవిడకి తగిన సమస్యకి తగిన పూజలు చేసి పరిష్కారం అయితే చూపించారంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవిడ గురువుగారికి ఫోన్ చేసి చెప్పిందంటండి, గురువుగారు ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థర్డ్ పర్సన్ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆవిడ పేడైతే వదిలిపోయిందండి. ఇప్పుడు నా భర్త నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇదంతా కూడా మీ దయేనని ఆవిడైతే కృతజ్ఞతలు చెప్పుకుందంటండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ గురువుగారు ఉన్నదున్నట్లుగా చెప్తారండి. అంజనం వేసి ఫోన్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. తల్లి, నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త అయితే రేపు ఉదయం కల్లా వినబోతున్నావమ్మా. తీయటి శుభవార్తని నీ చెవున పడేలా చేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంటే, భక్తి ఉంటే నన్ను కానీ ఆంజనేయ స్వామిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. బాబాగారిని కానీ ఆంజనేయ స్వామి కానీ మీరు తాకండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. నీకైన జీవితం నిన్ను చేరబోతుంది. నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుంది. కొత్త జీవితం అనుభవించబోతున్నావు. నమ్మకమే కదా తల్లి జీవితం. భయం వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టకాలం ముగిసిందమ్మా. శోధన కాలం దాటి వచ్చేశావు తల్లి. నువ్వు వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారు నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. ఇకపై నీకు అంతా సంతోషమేనమ్మా. నిన్ను కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుంది తల్లి. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. నీకు విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా. అద్భుతమైన మార్పు నీ జీవితంలో తప్పకుండా వస్తుందమ్మా. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతం నీకు అందచేస్తాను. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీ మంచి మనసుకి అంతా మంచే జరిపిస్తాను. తలచి చూడని విషయం ఒకటి జరుగుతుంది. నువ్వు ఆశ్చర్యపడే ఒక విషయం జరగబోతుందమ్మా. నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అది మంచిగా సక్సెస్ అవుతుంది. నీకు ఇంకా మంచి కాలంగా మారింది అని నేను నీకు చెబుతున్నాను తల్లి. నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నువ్వు అనుకున్న విషయం ఈ నెలలోనే జరుగుతుందమ్మా. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి తల్లి. నీకు కాలం కలిసి వచ్చి నీకు కావలసింది నీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమయ్యింది. నీ సాయి తండ్రి నీకోసం ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నానమ్మా. నిన్ను వదిలి వెళ్ళిన వారికై వారు నీ దగ్గరికి వస్తారు తల్లి. నీకు దగ్గరలోనే వసంతకాలం రాబోతుందమ్మా. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం, బాధ, దిగులు అంతా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు. సిరి సంపదలతోటి జీవించబోతున్నావు. నా ఆశీర్వాదం నీకు లభించిందమ్మా. నా అనుగ్రహంతోటి జీవించబోతున్నావు. ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదా. రాబోయే కాలమంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారనుంది. నువ్వు పడిన వేదనంతా కూడా ముగిసిపోయింది అని తెలుసుకో తల్లి.
కొండంత సమస్య కూడా నీకు ఐస్‌లా కరిగిపోతుంది బిడ్డా. ఆ సమయంలో నువ్వు నా దగ్గరికి వస్తావు. వచ్చి ధన్యవాదాలు బాబా అని నాతో చెప్పుకుంటావు. ఇక నుంచి నీకు మంచి విషయాలు జరుగుతున్నాయి అని నీకు తెలుస్తుంది. నువ్వు గుర్తించగలుగుతావు. దీని వలన నీకు పట్టరాని సంతోషం కలుగుతుంది. రేపటి కోసం కాచుకుని కూర్చుని ఉన్న విజయం నీకు నిశ్చయంగా దీపం వెలుగులా ప్రకాశవంతంగా నీ జీవితం ఉండబోతుంది. నా కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. తీయని కాలం నీకు ఆరంభమయ్యింది. గుర్తుంచుకో తల్లి, నీకు రాబోయే విజయవంత కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని తెలుసుకో అమ్మా. నా వాక్కులు ఎంత నమ్మకంగా వింటావో అంత నమ్మకంతోటి నీకు మంచి జరుగుతుంది. ఇక లైఫ్‌లో భయం, దిగులు నీకు తెలియకుండా ముగిసిపోతాయి తల్లి. నీ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నీకైన ఉద్యోగం నీకు వస్తుంది. నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు నీకు తీసుకువచ్చానమ్మా. రేపటి నుండి అది జరగటం ఆరంభం కానుంది. నువ్వు అడిగినవన్నీ కూడా నెరవేరుస్తాను. నీకు రాబోయే కాలం మంచిగా ఉంటుందమ్మా. దిగులు, బాధ వదిలేసేయ్. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి. ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దమ్మా. పడ్డ కష్టం తీరిపోయింది అని చెబుతున్నాను కదా. నీ జీవితంలో అనుకూలమైన మార్పులు వస్తాయి గుర్తుంచుకో. నీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాను. నీపై వచ్చే చెడులన్నీ పారద్రోలుతాను. ఇకపై నీకు భయం అనే మాటే ఉండదు. ఎందుకు అంటే నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. మంచి మాత్రమే జరుగుతుంది. ఒక్కటి గుర్తుంచుకో, ఎల్లవేళలా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడు అని గుర్తుంచుకో. నీకు ప్రతి క్షణము కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. భయము, దిగులు వదిలేసి ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు. బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు ఆంజనేయ స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు బాబా నా మీద అంత కోపం అని అనుకుంటున్నావా? అవునమ్మా. ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావమ్మా. పిరికి దానిలా చాలా భయపడిపోతున్నావు. చాలా ఆందోళన పడిపోతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను. ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పినా సరే అవన్నీ కూడా విననట్టే విని పెడచెవిన పెట్టేస్తున్నావు. నాకు ఈ బ్రతుకు వద్దు, బ్రతకాలని లేదు, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా. చాలా బాధపడిపోతున్నావు తల్లి. నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే కదమ్మా. నువ్వు ఏ విషయంలోనైనా సరే భయపడవద్దు తల్లి. నీ వెనకే నేను ఉంటున్నాను, నేను ఉన్నాను. ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు. చివరికి నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. భగవంతుడు నీకు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు అని నీకు ఎన్నో రకాలుగా చెబుతున్నానమ్మా. నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. కానీ నువ్వు అవేమీ కూడా పట్టించుకోకుండా నీ మనసుని కంగారు పెట్టేసుకుంటున్నావు. ఆందోళనకి గురి చేసేస్తున్నావు. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు. ఎంతో బాధపడిపోతున్నావు. నిద్రాహారాలు మానేశావు. తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతోటి, ఆందోళనతోటి ఉంటున్నావమ్మా. నేను చెప్పాను కదా తల్లి, ఇదంతా కూడా కర్మఫలమమ్మా. ఒక్కసారిగా పోదు కదా తల్లి. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చిన వెంటనే ఎలా తొలగిపోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు. నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నానమ్మా. నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు, పెద్ద కష్టమే. అయినా సరే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను. వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని, నీకు మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఉంటావు అని నీకు ధైర్యం మాటలు చెబుతున్నాను. అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు. చాలా బాధపడిపోతున్నావు. నీకు మళ్ళీ చెబుతున్నాను వినమ్మా. నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది. ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎన్నాళ్ళు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డావు. నీ మనసు ఇలా కృంగిపోవటానికి గల కారణం నువ్వు పడిన కష్టాల వలనే. నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి. ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు.
అది నాకు తెలుసమ్మా. అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆలోచించటం వలన నువ్వు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతావు తల్లి. అప్పుడు నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ గురించే కాదు, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ వెనకాల ఉన్న నీ పెద్దల గురించి, వీళ్ళందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి తల్లి. వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి. ఇవన్నీ నీలో ఉండి ధైర్యంగా ఉంటే నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది. అదే నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉంటారు తల్లి. నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను చూసి నీ కుటుంబం వారు బాధపడుతున్నారు. నీ బిడ్డల పరిస్థితి గురించి కూడా ఒక్కసారి ఆలోచించు తల్లి. వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు. వారు దిగాలుగా ఉంటే అమ్మ దిగాలుగా ఉంటుందే అని వారు కూడా దిగులుగా ఉంటారు. కాబట్టి తల్లి, వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం తెచ్చుకోవాలి. బాబా ఉన్నారులే, బాబా అంతా చూసుకుంటారులే అని నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. నేను ఉన్నాను కదమ్మా, నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను. నీ ఇంట్లోనే ఉన్నాను, నీ పక్కనే ఉంటున్నాను. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి. నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా. ఇక నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. చనిపోవాలి అన్న ఆలోచన అసలు రానివ్వద్దమ్మా. కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది, ఎక్కువగా బాధ పెడుతుంది. అప్పుడే అనుకోవాలి, ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే అవి తొలగిపోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీది అదే పరిస్థితమ్మా. నిన్ను కష్టాలు బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా. కష్టకాలం పూర్తయిపోయింది. ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి. నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదమ్మా. సాయినాథుడు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. మనోధైర్యాన్ని పెంచుకో. నా జీవిత చరిత్ర పఠించు. నా విభూదిని ధరించు. నా నామస్మరణ చేయి తల్లి. ఇలా నువ్వు ప్రతిక్షణము ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు. దేనినైనా సరే పోరాడి నీ కష్టాలు పోగొట్టుకునే మార్గం నీకు కనిపిస్తుంది. ఏమి చెయ్యాలో ఏమీ దిక్కుతోచటం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి. నీ భారాన్నంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చుని ఉండు అంతేనమ్మా. నా శరణాగతి పొందు. నా పాదాల వద్దే శరణాగతి వేడుకో. అంతే తప్ప నువ్వేమీ చేయవద్దమ్మా. ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా నువ్వు ఏమీ చేయవద్దు తల్లి. నువ్వు ఏమైనా చెయ్యాలి అన్నా నా దగ్గర చీటీలు వేసి చేయి తల్లి. దాని ద్వారా నీకు సమాధానం చెబుతాను. బిడ్డ ఇది చెయ్యి, లేకపోతే వద్దు అని నీకు సమాధానం ఇస్తాను తల్లి. చెయ్యి అంటే చెయ్యి, వద్దు అంటే గనక నిశ్చలంగా కూర్చో. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. నీకు ఏం చేస్తే మంచి జరుగుద్దో అదే చేస్తాను తల్లి. ఇలా నా బిడ్డల జీవితాల్లో, నా భక్తుల జీవితాల్లో ఎంతోమందికి చేశానమ్మా. అటువంటప్పుడు నా బిడ్డవైన నీకు ఎందుకు చేయకుండా ఉంటాను తల్లి. నువ్వు నా బిడ్డవేనమ్మా. బాబా చేయడేమోనన్న అనుమానం అస్సలు వద్దు. అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి. నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా. చెప్పాను కదమ్మా, నీ కష్టకాలం పూర్తయిపోయింది అని. ఇక ఆనందాలు, సంతోషాలు మాత్రమే మీ జీవితంలో ఉంటాయి. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలా నేను చేస్తాను. నువ్వేమీ బెంగపెట్టుకోవద్దు. ఈ కష్టాలు, సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు. అలాంటిది ఏదీ లేదమ్మా. కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి. అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి. ఇది ఒకటే గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండమ్మా. సంతోషంగా ఉండు. నీ బాబా ఉన్నాడు కదమ్మా.
నీ బాబా ఉండగా భయమెందుకు? అంతా నేను చూసుకుంటాను. మరి ఈ సందేశం విని ధైర్యంగా, సంతోషంగా ఉంటావు తల్లి అనైతే నేను అనుకుంటున్నానమ్మా అనైతే మన బాబాగారు ఆంజనేయ స్వామిని తాకిన వారి గురించైతే ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మరి ఈరోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.